చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నరుకుత రప్ప రప్ప అంటూ పోస్టర్లు వేయించిన జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఏమైనా కలిసి వచ్చిందా, కలిసి వచ్చే అవకాశం ఉందా? విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏంటి, పార్టీ పరిస్థితి ఏంటి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. రప్ప రప్ప జగన్మోహన్ రెడ్డి డైలాగ్ బాగా చెప్పాడు, బట్టి నిన్న. ఆ రప్పరప్పను ఎలా చూస్తారు, ఆ పార్టీ పరిస్థితి ఏంటంటారు? జనరల్గా ఏదైనా ఒక రాజకీయ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి అవసరమైన విషయాలు చెప్పి అధికార పార్టీ ఇవి చేయటం లేదు అని ప్రజల్ని కన్విన్స్ చేసి వాళ్ళు ఆదరణ మళ్ళీ పొందటానికి ఏ రాజకీయ పార్టీ అయినా ప్రయత్నం చేస్తుంది. సహజంగా ఎక్కడైనా జరిగేది ఈ రాజకీయ పొలిటికల్ ప్రక్రియ ఇట్లా ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు అదృష్టం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇంకా దారుణమైన సెల్ఫ్ గోల్స్ కొట్టుకుంటూ ఉన్నాడు. ఇది చంద్రబాబు నాయుడు అదృష్టం. ఆయన పైకి చెప్తుంటాడు పాపం, అంటే క్రిమినల్స్ తోటి ఫైట్ చేయాల్సి వస్తున్నది, దురదృష్టం, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, క్రిమినల్స్ తోటి ఫైట్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు అని ఆయన చెప్తుంటారు. కానీ పైకి వాస్తవంగా ఇది ఆయనకి అదృష్టం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంటే మామూలుగా రాజకీయ నాయకులు ఆలోచించినట్టు ఆలోచించకుండా భిన్నంగా ఉంటాను అని చెప్పుకోవటానికి జగన్మోహన్ రెడ్డి పదే పదే సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు లేటెస్ట్ ఉదాహరణ చెప్పాలంటే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చింది. ఆ మేనిఫెస్టోని హామీలు నెరవేర్చట్లేదు. అందుకని వైసీపీ వాళ్ళందరూ గడప గడపకి వెళ్ళి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చెయ్యట్లేదు అని చెప్పండి అని ఒక ప్రోగ్రామ్కి పిలిపించాడు. ఆయన ఇప్పటివరకు ఏ ప్రోగ్రామ్కి పిలిపించినా ఏది సక్సెస్ కాదు కూడా. ఎందుకంటే హీఈస్ టేకింగ్ రాంగ్ ప్రోగ్రామ్స్. చాలా తప్పు. ఏదైతే ఫీజు పోరు అని పెట్టాడు. చక్కగా ఉన్నారు పిల్లలందరూ, అందరూ చదువుకుంటున్నారు, ఫీజు రింబర్స్మెంట్ వస్తున్నది, వసతి దీవెన వస్తూనే ఉంది. నీకు ఆ పేరుతోటి ఇవ్వరు, వేరే పేరుతోటి ఇస్తారు కదా. అందుకని నీకు ఒకటి కాదు, నిన్న మొన్నటి వరకు తల్లికి వందనం ఇవ్వలేదని కూడా చేశాడు. మరి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో తల్లికి వందనం ఎక్కువ మందికి ఇవ్వలేదు, తగ్గించారు అంటాడు. నువ్వు ఇచ్చింది ఎంత? 42 లక్షలు మొదటి సంవత్సరం. తర్వాతకు వచ్చేసరికి దాన్ని 38 లక్షలకి కుదించాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇస్తున్నది ఎన్ని లక్షలు? 67,70,000 మందికి ఇస్తున్నారు. సంఖ్య పెరిగిందా తగ్గిందా? జగన్మోహన్ రెడ్డి 25 లక్షలు పెరిగింది. మరి తగ్గిందని ఎట్లా చెప్తావు? ఇక్కడ ఏంటి అంటే ప్రోగ్రామ్ ఏది తీసుకోవాలో తెలియక తెలుగుదేశం పార్టీ ఆ మేనిఫెస్టో మీద ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఒక తప్పు కార్యక్రమాన్ని తీసుకున్నాడు. బహుశా ఈ విషయం తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు నవ్వుకొని ఉంటాడు. జగన్మోహన్ రెడ్డికి ఇమ్మీడియట్గా ఆ ప్రోగ్రాం అంటే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని గడప గడపకి తీసుకెళ్ళి వివరించి చెప్పండి అని జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రోగ్రాముని చంద్రబాబు నాయుడు బహుశా నేను అనుకోవటం వెల్కమ్ చేస్తాడు. తొందరగా చేయండి, మీరందరూ వెళ్ళి మా మేనిఫెస్టోకి మీరు ప్రచారం చేయండి, నాకు కావాల్సింది కూడా అదే అని చెప్పి బహుశా చంద్రబాబు నాయుడు చాలా సంతోషంగా ఈ ప్రోగ్రాం పిలిపించిన తర్వాత ఆయన సంతోషం ఫీల్ అయ్యి ఉంటాడు నాకు తెలిసినంతవరకు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లేటెస్ట్ సెల్ఫ్ గోల్ ఇదైతే నిన్న సత్తెనపల్లి దగ్గరికి వెళ్ళి అదొక పెద్ద సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. అంతకుముందు తెనాలి ఐతానగర్ గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్ళి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. మధ్యలో పొదిలి వెళ్ళి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. నీకు పొగాకు రైతులకి ఎక్కడ ఉంది అన్రెస్ట్ నువ్వు చెప్పు. జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాధానం లేదు. నీకు అంతకు ముందర మిర్చి యాడ్కి వెళ్ళి
లేళ్ల అప్పిరెడ్డి అని ఒక ఆయన ఉంటాడు. ఆయన మాట విని మిర్చి రైతులకి అన్యాయం జరుగుతుంది అని వెళ్దామని వెళ్ళాడు అక్కడికి. ఆ మిర్చి ఘాటు తట్టుకోలేక నానా రభస పడ్డాడు. ఎలక్షన్ కమిషన్ని కూడా మోసం చేశాడు. నేను అసలు క్యాండిడేట్ని నిలబెట్టలేదు. లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతుంది, లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నాకు సంబంధమే లేదు, నా పార్టీ క్యాండిడేట్ని నిలబెట్టలేదని చెప్పి మిర్చి యార్డ్కి వెళ్ళొచ్చి ఆ రోజు సాయంత్రం క్యాండిడేట్ని అనౌన్స్ చేశాడు. బలానా క్యాండిడేట్కి మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పాడు. ఆ క్యాండిడేట్ ఓడిపోయాడు, అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తే ఓడిపోకేమో. దాని మీద మరి ఎలక్షన్ కమిషన్ చర్యలు ఏమైనా తీసుకుందండి? అప్పుడు వాళ్ళు నోటీసులు ఇచ్చారు. దాని మీద ఫర్దర్గా మనకు తెలిసింది, మన వ్యవస్థలో మనం కూడా పార్టే కదా. అందుకని ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి వెళ్ళటానికి పోలీసులు పెట్టిన ఆంక్షలన్నింటినీ కూడా ఉల్లంఘించి వెళ్ళటాన్ని హీరోయిక్గా చూస్తారు ప్రజలు అనుకున్నారు. ఆయన అదే ఉద్దేశంతో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది అదే, నన్ను ప్రజలు హీరోగా చూస్తారు అని పెద్ద ఎక్స్పెక్టేషన్ తోటి దాదాపుగా అన్ని కోట్లు, దాదాపుగా 100-150 కోట్లు ఖర్చు అయి ఉంటాయి నా అంచనా ప్రకారం. ఎందుకంటే అంత మాస్ మొబిలైజ్ చేయటం అదంతా కూడా చేశాడు. ఇంత చేసిన తర్వాత నువ్వు సత్తెనపల్లి వెళ్ళి పరామర్శించిన వ్యక్తి మీద రాళ్లపాలెం అది ఉంది కదా, ఆ ఊళ్ళోనే ఆ నాగమల్లేశ్వరరావు మీద సాఫ్ట్ కార్నర్ లేదు. అసలు సాఫ్ట్ కార్నర్ కాదు, వీడి పేడ ఎప్పుడు విరగడవుతుందా అని వెయిట్ చేశారు. ఎందుకు అంటే ఆ నాగమల్లేశ్వరరావు లోకల్గా ఉన్న చిన్న చిన్న వ్యాపారుల్ని, భూములు ఉన్న వాళ్ళని, అంటే రైతుల్ని, ఈ రైతుల్లో కమ్మోళ్ళు కూడా ఉన్నారు, కమ్మ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళని, ఇతను కమ్మ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి అయ్యి ఉండి కమ్మ క్యాస్ట్ వాళ్ళనే వేధించిన వ్యక్తి ఈ నాగమల్లేశ్వరం. అందుకని ఆయన సొంత కులంలో కూడా నాగమల్లేశ్వరరావుకి ఎటువంటి ఆదరణ లేదు. ఆ ఊళ్ళో చనిపోయినా కూడా సానుభూతి రాలేదు. అతను పురుగుల మందు దాగి చచ్చిపోతే అయ్యో పాపం అని కూడా ఇవ్వడంలా. ఎందుకు చచ్చిపోయాడంటే బెట్టింగ్లు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని బెట్టింగ్లుగా చచ్చిపోయాడు అనేసరికి అసలు లోకల్గానే అతనికి సానుభూతి రాలేదు. చచ్చిపోయినప్పుడే రాలేదు, ఇప్పుడేంది వస్తుంది? జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ కొట్టుకుంటాడు అని నేను చెప్పేదానికి ఇది తాజా ఉదాహరణ. అంటే ప్రజల్లో ఏమాత్రం పాపులారిటీ లేని, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించిన నాగమల్లేశ్వరరావు అనే ఒక మాజీ ఉప సర్పంచ్కి అతనికి విగ్రహం పెట్టుకుంటే ఆ విగ్రహాన్ని ఇనాగరేట్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అంటే జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంటో ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. అర్థమైపోయిందండి. అది కూడా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చచ్చిపోయిన అది ఇంకొక చాలా విచిత్రమైన ఆర్గ్యుమెంట్ ఏం చెప్తాడంటే, చంద్రబాబు నాయుడు 12వ తారీఖు రాగానే 9వ తారీఖు నాగమల్లేశ్వరరావు ఎందుకు చచ్చిపోయాడో ఆలోచించాలి కదా అంటాడు. ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? ఆయన 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 ఫైళ్ళ మీద సంతకాలు పెట్టాడు. పెన్షన్లు పెంచడం, ఈ డిఎస్సి దగ్గర నుంచి అన్నీ కూడా ఈ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తీసుకొచ్చాడు కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ రద్దు చేయటం మీద వాటి మీద ఆయన బిజీగా ఉంటే ఒక బెట్టింగ్ బంగారు రాజు ఈయన చచ్చిపోయాడంటే ఈయన మీదట చంద్రబాబు నాయుడు కాన్సన్ట్రేట్ చేయాలి. చెయ్యలేదని చెప్పి ఈయనకి సంవత్సరం తర్వాత అడిగింది. ఈ 1 ఇయర్లో చంద్రబాబు నాయుడు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నువ్వు 13వ తారీఖు ఈ విషయాన్ని నువ్వు బయటికి తెచ్చినట్టయితే నేను కూడా అప్రిషియేట్ చేసేవాడిని. నువ్వు సంవత్సరం తర్వాత ఇప్పుడు తీసుకొచ్చి అప్పుడు నువ్వు ఎందుకు చేయలేదని చెప్పి అడుగుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం అంటే సెల్ఫ్ గోల్ కొట్టుకోవటంలో సిద్ధహస్తుడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే పొదిల్లో తొక్కుకుంటూ వెళ్తామన్నా సన్స్ అన్నట్టుగా ఒకటి పోస్టర్లు, ఒకటి కాదు 2 కాదు చాలా పోస్టర్లు పెట్టారు.
అట్లా పోస్టర్లు పెట్టినప్పుడు చాలామంది పట్టించుకోలేదు. ఇట్టగే పెడతాడులే, ఇదంతా కూడా అంత రౌడీ ఎలిమెంట్స్, ఇదంతా బ్యాచ్ ఇట్టగే ఉంటుంది అని అనుకున్నారు. ఎప్పుడైతే ఈ రాళ్లపాడుకు వచ్చి అక్కడ పర్ర కుతికలు కోస్తాం అని ఇటువంటి రఫా ఇటువంటివి చెప్తూ వాళ్ళు వాల్ పోస్టర్లు పెట్టడమే కాకుండా ఆ ప్లకార్డులు ప్రదర్శించడమే కాకుండా వాటి మీద జగన్మోహన్ రెడ్డి అతి క్రూరంగా కనిపించే ఫోటోలన్నీ వేసుకొని అధికారంలోకి రాగానే చంపుతాం. చంద్రబాబు ఏం చెప్పాడు? అధికారంలోకి రాగానే డిఎస్సి ఇస్తానని చెప్పాడు, ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. నువ్వేం చెబుతున్నావు? చంపుతా, నరికేస్తా, అడ్డంగా నరికేస్తా అని చెప్తూ ఉన్నావు. అంటే ఇది చెప్పిన తర్వాత ఎప్పుడైతే ఈ సత్తెనపల్లి టూర్ అయిపోయిందో ఆ క్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఇప్పటికే -10 degreesలో నడుస్తూ ఉన్నది. ఈ దెబ్బతోటి సైబీరియాలో ఉండే టెంపరేచర్కి పడిపోయింది, -22 ఉంది అక్కడ. అందుకని జగన్మోహన్ రెడ్డి చేసే చర్యలే చంద్రబాబు నాయుడికి శ్రీరామరక్ష, తెలుగుదేశం పార్టీకి శ్రీరామరక్ష, కూటమి ప్రభుత్వానికి శ్రీరామరక్ష. ఆమె ఎవరో ఉంది జగన్మోహన్ రెడ్డి పార్టీలో అధికార ప్రతినిధి, ఎవరు శ్యామలో ఎవరు అంటారండి, పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు అంటుంది. చూపిస్తారు, అక్కడే ఉన్నాడు ఆయన. అందుకే నీకు కనపడాలా? వచ్చి రోజు పొద్దున్న అటెండెన్స్ వేయించుకోవాలి, రోజు పొద్దున్న వచ్చి నీ దగ్గర అటెండెన్స్ వేయించుకోవాలా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకో కానీ ఇటువంటి ఆఫ్నాలజీ గాళ్ళని ప్రమోట్ చేసుకుంటూ తన పరువును తాను తీసుకుంటున్నాడు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఈ నాగమల్లేశ్వరరావుని పరామర్శించి వచ్చిన తర్వాత దారుణంగా పడిపోయింది, కనిష్ట స్థాయికి వచ్చేసింది. ఇప్పుడు మొత్తం సభ్య సమాజం, మొత్తం సమాజంలో చదువుకున్న వాళ్ళు మొత్తం అందరూ కూడా, చదువుకున్న వాళ్ళతో పాటు సమాజం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చర్యల్ని అసహించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ ప్రదర్శించిన ప్లకార్డులు అతనికి రాజకీయంగా అతనికి సమాధి కట్టే ప్లకార్డులు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. అంటే ఇంత దారుణమైన ప్లకార్డులు ప్రదర్శించి అవి ప్రదర్శించటమే కాకుండా మామూలుగా ఏమనుకుంటామంటే రామరమ్మ గారు, ఎవడో ప్లకార్డు పెట్టాడు, ఎవడో ఉంటాడు కదా ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఎవడో ఉంటాడు, లేదు ఆ లేళ్ల అప్పిరెడ్డి లాంటి వాళ్ళు ఎవరన్నా పెట్టుంటారు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి దాకా తెలుస్తాయా అని అనుకుంటారు సహజంగా. ఇంకొక సెల్ఫ్ గోల్ ఏం కొట్టుకున్నాడో తెలుసా? ఆ నెక్స్ట్ డే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ ఫ్లెక్సీలన్నీ నేనే పెట్టించానని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నాడు. అంటే 2 రోజుల్లోనే ఎన్ని సెల్ఫ్ గోల్స్ కొట్టుకున్నాడో చూడండి. ఒప్పుకుని మళ్ళీ సినిమాలో డైలాగ్ అయితే ఏంటంటే అంటున్నాడు, హీ అడ్మిటెడ్ దట్ అసలు మొత్తం ఆ ఫ్లెక్సీలు అన్నీ కూడా ప్లకార్డులు అన్నీ కూడా నేను తాడేపల్లి ప్యాలెస్లో తయారు చేయించి పంపించానని ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాంతో ప్రజల నుంచి, సభ్య సమాజం నుంచి చీత్కారాలు వస్తూ ఉన్నాయి. చాలా అసలు ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే డెవలప్మెంట్ ఏంటి అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుతూ ఉన్న పిల్లలకి సంబంధించిన అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఈ విషయాన్ని జాగ్రత్తగా వినాలి. నా విజ్ఞప్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగితే, వాళ్ళ పిల్లలు తిరిగితే వాళ్ళు ఖచ్చితంగా రౌడీగానో గూండాగానో గంజాయికి అలవాటు పడి తాగటం, అమ్మటం, వీటికి బానిసైపోతాడు, ఈ గంజాయి బ్యాచ్లో కలిసిపోతాడు. అందుకని నా రిక్వెస్ట్ ఏంటి అంటే, తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లల్ని ఏదైనా చదివిస్తే చదివించండి, లేదు అతనికి చదువు అబ్బకపోతే ఏదో ఒక పనిలో పెట్టుకోండి.
అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరగటానికి వెళ్తున్నాడు అని మీకు తెలిసిన మరుక్షణం అతన్ని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసుకోండి. కౌన్సిలింగ్ చేసుకోకపోతే మీ పిల్లవాడు మీకు దక్కడు. మీకు కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో మనం చూస్తున్నాం, మిలిటెన్సీలు ఉంటారు, అట్ట తయారవుతారు. ఐఎస్ఐలో ట్రాప్ వెళ్ళిపోయాడు అంటే అక్కడ కుటుంబాల వాళ్ళు బోర్న ఏడుస్తారు. ఇంకా వెళ్ళిపోయాడు, మనకు పిల్లాడు లేకుండా పోయాడు. అక్కడికి వెళ్ళిపోయి ఇంకా సూసైడ్ గ్యాంగ్లో చేరిపోవటం, ఆత్మాహుతి దళంగా కూడా అట్ట తయారవుతున్నారు. అందుకని నా రిక్వెస్ట్ ఏంటి అంటే, బాధ్యత గల తల్లిదండ్రులు మీ పిల్లవాడు ఎక్కడికి వెళ్తున్నాడో చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తిరుగుతున్నాడు అంటే మీరు చక్కగా ఇంట్లో కూర్చోబెట్టి అతనికి కౌన్సిలింగ్ చేయండి. కౌన్సిలింగ్ చేసి ఏదన్నా ఉద్యోగంలో చేర్పించండి. మీకు నేను ఇంత బాధగా ఎందుకు చెప్తున్నానో తెలుసా రామబ్రహ్మ గారు? నిన్న ఒకడు ఫ్లెక్సీ పట్టుకున్నాడు. వాడి పేరు రవితేజ. వాడు చూస్తే 24-25 ఏళ్ళు ఉంటాయేమో, వాడికి అంతకుమించి ఎక్కువ ఉండవు. అతని మీద ఇప్పుడు క్రిమినల్ కేసు పడ్డది. అంటే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు ఈ తెలుగుదేశం వాళ్ళు అనే ఒక బూతు పదం పెట్టి వీళ్ళని మేము అధికారంలోకి 2029లో అధికారంలోకి రాగానే నరుకుతాం అని పెట్టాడు. ఆ పోస్ట్, ఆ ఫ్లెక్సీ అతను తయారు చేయించలేదు, ఆ క్యాప్షన్ అతను రాయించలేదు. అది ఎవరు రాయించారు? జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులు రాయించారు. ఆ ఫ్లెక్సీ తయారు చేయించారు, అతనికి ఇచ్చారు. అతను చేత్తో పట్టుకున్నాడు. అది పట్టుకొని గర్వంగా ఫీల్ అయ్యాడు. ఈ రోజున అతనికి ఇంకా భవిష్యత్తు లేకుండా పోతుంది. పోలీస్ కేసు పడ్డది, క్రిమినల్ కేసు పడ్డది. తల్లిదండ్రులారా మీరు ఆలోచించుకోండి. రవితేజలాగా మీ పిల్లవాడు మారకుండా మీరు జాగ్రత్త పడండి. సమాజం ఇటువంటి రౌడీ ఎలిమెంట్స్ని ఉంచుకోదు, రిజెక్ట్ చేస్తుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి. తరతరాలుగా తిన్నా కానీ తరగని ఆస్తి ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఏమీ కాదు, అంబటి రాంబాబుకి ఏమీ కాదు, రోజాకి ఏమీ కాదు. వాళ్ళ దగ్గర పుష్కలంగా డబ్బులు ఉన్నాయి, 100,000 కోట్లు ఉన్నాయి. ఈ యాంకర్ శ్యామలకు కూడా ఏం కాదు, పుష్కలంగా డబ్బులు ఉన్నాయి. కానీ అన్యాయం అయిపోయేది రవితేజ లాంటి వాళ్ళు. అందుకని దయచేసి తల్లిదండ్రులు కూడా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరితే మీ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. సరే, ఇప్పుడు మీరు చెప్పారు ఇంత దిగజారిపోయాడు మనిషి. షర్మిల ఫోన్ ట్యాపింగ్ చేసి శాంతం దిగజారిపోయాడండి. చాలా అసలు విలువ లేకుండా పోయాడు. విలువలు లేకుండా షర్మిల చెప్తూ ఉంది, క్లియర్ కట్గా చెప్తూ ఉన్నది. వైవి సుబ్బారెడ్డి నేను ఫోన్లో మాట్లాడిన మాటల్ని తీసుకొచ్చి నాకు వినిపించాడు అని చెప్పింది. షర్మిల వేరే వాడిని కాదు, వైవి సుబ్బారెడ్డినే చెప్పింది. వైవి సుబ్బారెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి బాబాయ్, వాళ్ళ పిన్ని భర్త. అతన్ని కోట్ చేస్తూ చెప్పింది. వైవి సుబ్బారెడ్డికి అంటే షర్మిల మాట్లాడిన మాటలు వైవి సుబ్బారెడ్డికి ఎట్లా వచ్చినాయంటే షర్మిల మాట్లాడిన మాటల్ని అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అండ్ కంపెనీ వాళ్ళు ట్యాప్ చేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డికి పంపిస్తే వైవి సుబ్బారెడ్డి దగ్గరకు వచ్చింది. లేకపోతే ఎట్లా వస్తుంది? సుబ్బారెడ్డితో కూడా ఆయన పంపించుంటాడు వినిపించమని చెప్పి. అదే నెక్స్ట్ అది చెప్పబోతున్నా. కేసీఆర్ ట్యాప్ చేసి ఆ రికార్డుని జగన్కి పంపిస్తే జగన్ సుబ్బారెడ్డికి పంపించి నీ ఫోన్లో నేను ట్యాప్ చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండు, నువ్వు ఆస్తిలో వాటా అడిగావంటే నేను ఊరుకోను అని బెదిరించటానికి కదా నువ్వు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ని వాడుకున్నది. అంటే షర్మిల ఎంత వేదన అనుభవించి ఉంటుందో ఆ టైంలో ఇప్పుడు ఆమె చెప్తుంది, మనం ఎవరూ చెప్పట్లా. అంటే ఇటువంటి పరిస్థితుల్ని కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నాడు. సామాజికంగా పతనమైపోతూ ఉన్నాడు, క్యారెక్టర్ వైజ్గా పతనమైపోతూ ఉన్నాడు. ఇది జరుగుతున్న
రాజకీయంగా జరుగుతున్న మార్పులు ఇవి. తల్లి విజయమ్మ ఫోన్ కూడా ట్యాప్ చేయించాడు, అందుకే ఆమె భయపడి దగ్గరికి వెళ్లకుండా దూరంగా జరిగిపోయి ఉంటుందని చెప్పి అన్న టాక్ కూడా మొదలైందండి. అంటే విజయలక్ష్మి ఫోన్ని ట్యాప్ చేయకుండా ఎందుకుంటాడు? చేసే ఉంటాడు. అందుకని విజయలక్ష్మి కూడా అందుకనే అక్కడ ఉండట్లేదు కదా, బయటకు వచ్చేసి అక్కడ హైదరాబాద్లో ఎక్కడో ఉంటున్నది. అందుకని జగన్మోహన్ రెడ్డికి తన ప్రయోజనాలు తప్ప తల్లి చెల్లి ఇటువంటి వాళ్ళ గురించి పట్టించుకునేంత తీరిక లేదు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు మరి అంత ఆస్తి సంపాదించడం వల్ల తల్లి చెల్లి అంటే కూడా విలువ లేకుండా పోయిందేమో అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ. తల్లి చెల్లిని కూడా గెంటేసి పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి మీ పిల్లల్ని పట్టించుకుంటాడన్న భ్రమల్లో ఉండవద్దంటూ, అలా మీ పిల్లల్ని మీరు కాపాడుకోకపోతే మీకు మీ పిల్లలు దక్కరు అంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.